పురాణాల ప్రకారం ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు పరిపాలించే మధుర నగరం మీద జరాసంధుడు తరచూ దాడి చేస్తూ ఉండేవాడు. దానివల్ల చాలామంది సామాన్య ప్రజలు చనిపోయేవారు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలని కృష్ణుడు సముద్ర దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు సముద్రం మధ్యలో నగరం నిర్మించుకోవడానికి భూమి కావాలని అడుగుతాడు. దానికి సముద్రుడు సరే అని సముద్రం మధ్యలో 12 యోజనాల భూమిని ఇస్తాడు. అంటే దాదాపు 96 స్క్వేర్ కిలోమీటర్స్. తర్వాత కృష్ణుడు విశ్వకర్మ దగ్గరికి వెళ్తాడు. ఆ భూమిలో తన ప్రజలు ఉండడానికి ఒక అందమైన నగరాన్ని నిర్మించమని అడుగుతాడు. విశ్వకర్మ కృష్ణుడు అడిగినట్టే ఆ నగరాన్ని నిర్మిస్తాడు. పురాణాల ప్రకారం ఆ నగరంలో భవనాలు, ఈవెన్ గోడలు కూడా బంగారంతో నిర్మించారు. అండ్ అంతేకాదు, ఈ సిటీ చాలా అడ్వాన్స్డ్ సిటీ అని, అక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేదని కూడా చాలామంది చరిత్రకారులు చెప్తారు. ఆ తర్వాత కొన్నేళ్ళకి గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఈ ద్వారకా సిటీ సముద్రంలో మునిగిపోతుంది. అయితే నిజంగానే ఈ ద్వారకా అనే సిటీ ఒకప్పుడు ఉండేదా, లేక ఇది జస్ట్ ఒక మిథ్యా?